రాహుల్ గాంధీ గారు ఒక అద్భుతమైన పథకాన్ని ప్రవేశపెట్టారు. విజయశాంతి గారికి 3,60,000 రాహుల్ గాంధీ గారు నియమించే కాంగ్రెస్ అందరు పార్టీ సగటు ప్రతి పేదవాడికి నెలకు 6,000 రూపాయలు, ప్రతి సంవత్సరానికి 72,000 రూపాయలు, ప్రతి నెల 6,000 రూపాయలు ప్రతి పేదవాడికి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన వెంటనే మన పార్లమెంట్ అభ్యర్థి ఇక్కడ ఎంపీగా గెలిస్తే ఈ ఓటు ద్వారా ఆయన ప్రధానమంత్రి అవుతాడు. ఈ యొక్క 6,000 రూపాయలు కేసీఆర్ తీరు 5 ఏళ్ళకి ఇచ్చే 4,000 స్కీమ్ కాదు ఇది. ఇది నెలకు వచ్చే 6,000 స్కీమ్. ఇది ప్రతి నెల 5వ తారీఖు వచ్చే 6,000 స్కీమ్. ఇది 5 ఏళ్ళకు వచ్చే 4,000 కావాలా, నెలకు వచ్చే 6,000 కావాలా? దీనికి ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారిని చెయ్యాలి, దానికి అనిల్ని ఎంపిక గెలిపించాలి. ఇది ప్రజల దగ్గరికి తీసుకెళ్లాలని నేను కార్యకర్తల నాయకులకు తెలియజేస్తూ, ఇప్పుడు మన ప్రచారక మొన్న టీఆర్ఎస్ మీద అభ్యర్థి మీద మనము కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా 72,600 ఓట్లు, అంటే 2,600 ఓట్ల మెజార్టీ తోటి మనము గెలవడం జరిగింది. ఈ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మరి గాలి అనిల్ కూడా మరి మన పార్లమెంట్ అభ్యర్థి. మీ అందరికీ నేను తెలియజేస్తుంది ఏంటంటే, రేపటి నుంచి డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ మొదలు పెట్టండి. ప్రతి విలేజ్లో, ప్రతి వార్డులో మనకు మొన్న 72,600 ఓట్లు వచ్చినాయో అంతకంటే ఒక్క ఓటు తక్కువ రాదు. అర్థమైంది అందరికీగా? ఒకవేళ మనకు కాంగ్రెస్ పార్టీకి, మీ కష్టం అనుకోండి, నా కష్టం అనుకోండి, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో అనుకోండి, మనకు 45,000 నుంచి 55,000-60,000 ఓట్లు స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీకి వేసేవాళ్ళు సంగారెడ్డి నియోజకవర్గంలో ఉన్నారు కదా. మనకి ఇంకెన్ని వేలు కావాలి? అదనంగా ఇంకా 20,000 ఓట్లు కావాలి. నేనేమంటున్నా మీ అందరికీ కూడా అంటే, దయచేసి కార్యకర్తలు, నాయకులందరూ కూడా డోర్ టు డోర్ క్యాన్వాసింగ్లో ఎక్కడ కూడా అభ్యర్థి రాడు, పార్లమెంట్ అభ్యర్థి రాడు. దయచేసి మీరందరూ కూడా మనకు వచ్చిన మొన్న ఎన్నికల్లో 72,600 ఓట్లు మెజార్టీ టీఆర్ఎస్ మీద వచ్చి మనం గెలిచినామో, మళ్ళీ అయ్యే ఓట్లు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వేయించాలని నేను మీ అందరు కూడా కోరుతున్నాను. మీ అందరు కూడా మళ్ళీ చెప్తున్నా, ఒకవేళ 72,600 ఓట్లు లేదు, 80,000 ఓట్లు అనుకోండి, 80,000 ఓట్లు రాలేవనుకో, పేపర్ వాళ్ళు తెల్లారి రాస్తారు. ఏమని రాస్తారు? సంగారెడ్డిలో తుస్సుమన్న కాంగ్రెస్ అని రాస్తారు. ఇక అవునా? అట్లా రాసిరి అనుకో, నా పరువు పోతుంది, మీది కూడా పోయినట్టే కదా. మీది పోతే నాది పోతుంది, నాది పోతే మీది పోతుంది. కేసీఆర్ సురిగాలి పర్యటన చేసినా కూడా, టీఆర్ఎస్ నాయకులు సుడిగాలి పర్యటన చేసినా కూడా సంగారెడ్డిలో టీఆర్ఎస్ పార్టీ తుస్సు అన్నది అనేది రావాల పదం. అదిగా అర్థమైందా? మళ్ళీ చెప్తున్నా, నేను మళ్ళీ రాను మీ దగ్గరికి. మీరు రిజల్ట్ వచ్చిన తెల్లారే మళ్ళీ ఇక మీరు ముఖాలు చూసుకుందాం. చాలా సీరియస్గా తీసుకోండి. అర్థమైందా? కార్యకర్తలారా చాలా సీరియస్గా తీసుకోండి. మన ఉనికి పోవద్దు,
మన ఉనికి పోవద్దు. కాంగ్రెస్ పార్టీ ఏందో ఈ నియోజకవర్గంలో 80,000 ఓట్ల మెజార్టీతో మనం మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అనిల్కి ఓటేసి చూపించాలి. నాకంటే సప్పట్లు కాదు, ఓట్లు కావాలి. దయచేసి రేపటి నుంచి పార్టీ మండల నాయకులందరూ కూడా దయచేసి చెప్తున్నా, ఎవరిది వాళ్ళు బ్లాక్ ప్రెసిడెంట్, పార్టీ ప్రెసిడెంట్లు, కోర్ కమిటీ సభ్యులందరూ కూడా మీరందరూ కూడా పనిచేయాలి. డబ్బుల విషయం మళ్ళీ ఒకసారి చెప్తున్నా, డబ్బులు మన దగ్గర లేవు. ఉన్నాయా? లేవు. మన అభ్యర్థికి ప్రచారం ఎక్కువనేది ఉన్నాయని చెప్పి, కానీ లేవు. అర్థమైందా? టీఆర్ఎస్ గవర్నమెంట్ పైసల ముందు కాంగ్రెస్ పైసలు ఏమన్నా పనికొస్తాయా? నేను ఒకటే చెప్తున్నా, నా ఎలక్షన్లో మీరు ఎట్లయితే పైసలు వేసుకొని చేసిరో, రామరెడ్డి ఎవరిది వాళ్ళు స్వచ్ఛందంగా, నేను ఒకటే చెప్తున్నా, నా కోరిక పార్లమెంట్ అభ్యర్థి రూపాయి ఇవ్వకపోయినా 80,000 ఓట్లు కాంగ్రెస్ పడ్డాయి అని నాకు కావాలని. అర్థమైందా? ఎవరైనా సరే నాకు తెలియకుండా అభ్యర్థిని ఎవరు డబ్బులు ఆశించినా నా మీద ఆన. మళ్ళీ కూడా చెప్తున్నా, దయచేసి స్వచ్ఛందంగా పనిచేయండి. డబ్బులు ఎప్పుడు సంపాదించాలో అప్పుడు సంపాదిస్తాం. అర్థమైందా? మీరు భవిష్యత్తులో డబ్బులకు ఏం పరిశ్రమ కాకుండా మళ్ళీ చెప్తున్నా, మొన్న సంగారెడ్డి నియోజకవర్గంలో హరీష్ రావు మాట్లాడినంట, ఎక్కడ వాయే మీ ఏటీఎం అని. అంటే ఏటీఎం అంటే జగ్గారెడ్డి. మీకు ఒక విచిత్రం చెప్తా, హరీష్ రావు అయితే కేసీఆర్ మేనల్లుడే కదా. సరే, ఈ జిల్లా వదిలేద్దాం ఇద్దరం. హైదరాబాద్ ఏ చౌరస్తాలు అయినా సరే, ఆగుండా మాట్లాడుతుంటే, హైదరాబాద్లో ఏ చౌరస్తాలైనా సరే ఏమైనా సిగ్నల్ వచ్చింది అనుకుందాం, నేను హరీష్ రావు చెప్తున్నా, హరీష్ రావు నేను నా కారులో వస్తాను, నీ కార్లో రా, ఏదైనా సిగ్నల్ కాడ ఆగుదాం. ఆడుండే బుచ్చపళ్ళు నా దగ్గరకు వస్తారా నీ దగ్గరకు వస్తారా చూద్దాం. హైదరాబాద్లో ఏ కొనగైనా సరే ఛాలెంజ్, చలో అది కూడా చూద్దాం. లేకపోతే పక్క నిలబడదాం ఏదైనా జంక్షన్లో. ఏడైనా సరే తెలంగాణలో మీరు తెలంగాణ మీ జాగిరని రుబాబులు కొడుతున్నారే, ఏడైనా సరే నేను వస్తా. కానీ ఏటీఎంఏ ఎప్పటికైనా. జగ్గారెడ్డి దగ్గరకు వస్తారు, హరీష్ రావు దగ్గర పోరు. నా పరిస్థితి ఎట్లయిందంటే ఈ మధ్యలో ఏడన్నా కాఫీ తాగుదామని హోటల్ దగ్గర ఆగితే కూడా ఆగలేని పరిస్థితి అయిపోయింది. అది ఆడ ఆగితే జేబులో పైసలు ఉండాలి, పైసలు లేకపోతే నేను కాఫీ తాగే పరిస్థితి కూడా పోయింది నాది. ఆడ అంత మనకున్నది గెడ్డిపులు, మనకు అది ఉన్నది రాష్ట్రంలో ఉన్నదా లేదా? అది చరిత్ర. హరీష్ రావు, నువ్వు జగ్గారెడ్డిని ఛాలెంజ్ చేసి అంత సత్తా నీకు లేదు, అవన్నీ బంద్ చేసుకో. అవన్నీ ఒకే ఒక కేసీఆర్ మేనల్లుడు అని నిన్ను గుర్తుపడతారే కానీ జగ్గారెడ్డి ఎవరైనా గుర్తుపడతారు. మనకున్నది. అవునా? అచ్చా, రెండో మాట అన్నాడంట, కేసులకు భయపడి జగ్గారెడ్డి మాట్లాడతలేడు అన్నాడంట. నేను ఒక మాట చెప్తున్నా, కేసులు పెడతారని 4 ఏళ్లలో ఎప్పుడన్నా నీ దగ్గరికి వచ్చిందా? నువ్వు జైల్లో పెట్టిన తెల్లారైనా నీ ఇంటికి వచ్చిందా? మళ్ళా నువ్వు జైల్లో పెడితే నా కార్యకర్తల్లో నా పార్టీ ఉన్నది,
నా దమ్మేందో చూపెడతా భవిష్యత్తులో నేనంతా కూడా. రెండవది, జగ్గారెడ్డి సన్యాసం తీసుకున్నాడనే టీఆర్ఎస్ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. అరే బాబు, నేను ఎప్పుడు సన్యాసం తీసుకుంటున్నా, ఎప్పుడు పడగ విప్పుతున్నో తెలుస్తుంది. టైం వస్తుంది, చూపెడతాం మీ అందరికి కూడా. కాబట్టి దయచేసి టీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తిప్పి కొట్టాలి ఈ ఎన్నికల్లో ఓటు రూపాన అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సంగారెడ్డి నియోజక ప్రజలకు నా విన్నపం, జగ్గారెడ్డి మాటను విశ్వసించండి. ఏ అభివృద్ధి కోసమైతే జగ్గారెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించరో తప్పకుండా ఆ మాట భవిష్యత్తులో నేను నిలబెట్టుకుంటా. కాలం ఏమున్నదో ఏం కానున్నదో, రేపు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు. అయినప్పుడు రాజకీయాలు ఏమైతాయి రాష్ట్రంలో, దేశంలో చూద్దాం, వేచి చూద్దాం. కాబట్టి దయచేసి మళ్ళీ ఒకసారి కార్యకర్తలందరూ కూడా కోరుతున్నా, కూర్చో వద్దాం కూర్చో, కార్యకర్తలను కోరుతున్నా, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి కార్యకర్త నాయకుడు బూతులలో ఇంటింటి ప్రచారంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిని గాలి అనిల్ని గెలిపించే దాంట్లో సంగారెడ్డిలో 80,000 మెజార్టీ ఇచ్చిర్రు అని మీరు నిరూపణ చేయాలని నేను చెప్పింది పదే పదే మీ అందరు కూడా మరి కోరుకుంటూ మరి నేను సెలవు తీసుకుంటూ ఒక సెకండ్ అభ్యర్థిగా ఆయన ఒక